ప్రభుత్వం ప్రియమైన జేహోజిర్లోని స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకస్వార్త 5:11 చదువుదామండి. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని జ్ఞానంతోనూ పరిపాలించుచు కొని ఆడపడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. నైనా ఈరోజు ఈ సమయాన్ని మా అందరికీ దయతో ప్రసాదించిన విధానాన్ని బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి సమస్త ఘనత మహిమలు మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించేవారమే ఉన్నామండి. ఈరోజు మొదటి ఆదివారం. దేవుడు మనం గత నెలంతా ఎంతగానో చక్కగా కాచి కాపాడి ఈ నూతనమైన నెలలో మనల్ని 1వ తారీఖున దేవుడు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించేవారమే ఉన్నామండి. నా ప్రియమైన సహోదరులారు, ఇక్కడ ఏంటంటే దేవుడండి యేసుప్రభు గారు గిన్నెసరుతో అనే సరస్సు తీరంలో అందరికీ కూడా ప్రజలందరికీ వాక్యాన్ని బోధించుతున్న సందర్భంలో ఆయన ఒక ధోని మీద ధోని అడిగి, సీమోనుదైన ఒక ధోనిని అడిగి ఆయన ధోనిలో కూర్చుని అందరికీ వాక్యాన్ని బోధించడం మనం చూస్తున్నామండి. వాక్యాన్ని బోధించిన తర్వాత ఆ జనసమూహం అంతటి కూడా వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన ఏం చేశారంటే, వాక్యాన్ని బోధించిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారండి. ప్రియమైన సముద్రులారా, అయితే ఇక్కడ యేసుప్రభు గారు అంటారనమాట, సీమోను కొంచెం లోతుకి నడిపించి వల వేయమన్నప్పుడు ఆ యొక్క శిష్యులు అంటున్నారు, సీమోను పేతురు శిష్యులందరూ అంటున్నారండి, రాత్రంతా శ్రమ పడ్డం యేసయ్య, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పినప్పుడు యేసుప్రభు గారు కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం లోతుకు వెళ్ళి వల వేయండి అని చెప్పారనమాట అండి. చెప్పగానే విస్తారమైన చేపల వాళ్ళు పట్టుకోవడం మనం చూస్తున్నాం. ఉన్న ప్రియమైన సోదరులారా, సహాయం కొరకు వేరే ఒక ధోనిల వాళ్ళని కూడా పిలవడం చూస్తున్నాం. వాళ్ళ వలలు పిగిలిపోయేంత ఎక్కువగా వాళ్ళు విస్తారమైన చేపలు పట్టడం మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరులారా, అయితే ఆ యొక్క యేసుప్రభు గారు చేసిన గొప్ప కార్యం కొరకు వాళ్ళు ఏం చేశారంటే, సీమోను పేతురు, ప్రభు నేను పాపాత్ముడిని, నా దగ్గరికి మీరు రావద్దు అని నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్తున్నాడండి సీమోను పేతురు. అయితే యేసుప్రభు గారు భయపడొద్దు, ఈ రోజు నుంచి మీరు మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను అని చెప్పినప్పుడు ఆ శిష్యులందరూ కూడా యేసుప్రభు గారిని వెంబడించారండి. సమస్తము విడిచిపెట్టి యేసుప్రభు గారిని వెంబడించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, శిష్యులు ఎంతగానో యేసుప్రభు గారిని వెంబడించి ఆయనకు సువార్తను ఆయన చక్కగా వాళ్ళు ప్రకటించారండి. కేవలం దేని కొరకు అంటేనండి, యేసుప్రభు గారు మనల్నిగా ప్రేమించాడండి. ఆయన ఏమండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి మన కొరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రి స్థానాన్ని విడిచిపెట్టి ఏమంటే ఆయన భూలోకానికి వచ్చి మన వలె సమస్త శ్రమలు అనుభవించారండి. నా ప్రియమైన సోదరులారా, చివరికి భయంకరమైన శిలువ మరణం కూడా ఆయన అనుభవించారు. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు ఎప్పుడు కూడా మనల్ని చక్కగా ఆయన చూపించే ప్రేమలో ఏ తేడా అనేది లేదండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉందండి. చూడండి, 90వ కీర్తనలో అంటున్నాడు, తరతరములు మాకు నివాస స్థలము నీవే, ఏమండి పర్వతములు పుట్టక మునుపు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, తరతరాలు ఈ భూమి ఆకాశం దేవుడు సృష్టించక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. నా ఎంత గొప్ప విషయమో చూడండి. నా ప్రియమైన సహోదరులారా, మనల్నిగా ప్రేమించే యేసుప్రభు గారండి, మనల్నిగా ప్రేమించే దేవుడండి. మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించే యేసుప్రభు గారండి. చూడండి, కొన్నిసార్లు భార్య భర్తలు కూడా ఎంతో వాళ్ళ ప్రేమను వాళ్ళు దూరం చేసుకుంటారండి. నా ప్రియమైన సోదరులారా, వివాహమైన కొత్తలో చాలా చక్కటి ప్రేమ వాళ్ళు కలిగి ఉంటారండి. ఏమంటే ఒకరి పట్ల ఒకళ్ళు ఎంతో ప్రేమ, గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉంటారు. కానీ తర్వాత ఆ ప్రేమ అనేది వాళ్ళకి ఉండదండి. ఎడబాటు అనేది వస్తుంది. తర్వాత మనస్పర్ధలు అనేవి వస్తాయి. ప్రతి చిన్న విషయానికి చాలా భయంకరంగా అపార్థం చేసుకోవడాలు, అశాంతికరమైన పరిస్థితులు కుటుంబ జీవితాల్లో నెలకొల్పి ఉంటాయండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఉన్నతమైన దేశానికి బ్రిటిష్ యువరాణి ఏమండి ప్రిన్సెస్ డయానా, తన జీవితంలోనండి తను ఏం చెప్తుందంటే, నన్ను దేశమంతా చాలా చక్కగా ప్రేమిస్తున్నారు, కానీ నా భర్త మాత్రం, నేను ఎవరితో అయితే ఉంటున్నానో ఆ భర్త మాత్రం నన్ను ప్రేమించట్లేదు, కానీ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు, ప్రజలందరి యొక్క ప్రేమ నేను పొందుకుంటున్నాను, కానీ నేను ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నానో
అక్కడ నాకు శాంతి అనేది లేదు అని తను చాలా బాధాకరమైన మాట చెప్పడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అందుకేనండి నిజంగా ఈ లోకంలో శాంతి అనేది, సమాధానం అనేది ఎక్కడ కూడా దొరకదండి. కేవలం మనల్నిగా ప్రేమించిన యేసే ఒక్కడేనండి. అందుకే ఆ యేసే ఒక్క యేసేని మనం సంతోషంగా మనం ప్రేమించేవారిగా ఉండాలి. తర్వాత అట్ ద సేమ్ టైం ఆయన గురించి మనం ప్రకటించే వరకు ఉండాలండి. ఆయన మన కొరకు సమస్తము చేశారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే 65వ దావీదు కీర్తనలో చెప్తున్నాడు, ఆయన చేసిన సూచక్రియలండి చూస్తేనంటే మనం చాలా భయపడతామంట నా ప్రియమైన సహోదరులారా. చూడండి, మనం ఆయన మందిరావరణలో నివసించడానికి ఆ యేసుప్రభు గారు దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం అనమాటండి. ఆయన మందిరావరణలో నివసించేవారు ధన్యులంట నా ప్రియమైన సహోదరులారా. మనం ఇప్పుడు కూడా ఈ ఆదివారాన్ని మనం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. సువార్త ప్రసంగాన్ని సంతోషంతో విని నేర్చుకునేవారిగా మనం ఉండాలి. పౌలు భక్తులు చెప్తున్నాడండి నా ప్రియమైన సహోదరులారా, రెండో దశలోనికాయ పత్రికలో 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు ఆయన. ఎప్పుడు కూడా మనం యేసుప్రభు గారు ఏంటంటే మనం అతిశయించే వారిగా ఉండాలి. ఇంకా వేరే ఏ పరిస్థితి కూడా మనకి అతిశయించే పరిస్థితి మన దగ్గర ఈ లోకంలో లేదండి నా ప్రియమైన సహోదరులారా. ఇక్కడ శిష్యులతో చెప్తున్నారు ఆయన, మీరు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని చెప్పారండి ఆయన. అట్టి రీతిగానే శిష్యులందరూ కూడా యేసుప్రభు గారిని వాళ్ళ చేస్తున్న యొక్క చేపలు పట్టే వృత్తిని, వారు చేసుకుంటున్న ప్రతి ఒక్క వృత్తిని వాళ్ళు విడిచిపెట్టి యేసుప్రభు గారిని మాత్రమే వాళ్ళు వెంబడించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. చూడండి, అబ్రహాం కూడా, అబ్రహామా నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళని చెప్పినప్పుడు ఏ దేశానికి వెళ్ళమంటున్నాడో దేవుడు తెలియకుండానే వెళ్ళాడంటే నా ప్రియమైన సహోదరులారా. అలా చెప్పగానే విన్నందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అయ్యాడండి. అబ్రహాంను దేవుడు ఎంతో అత్యధికంగా ఆశీర్వదించాడండి నా ప్రియమైన సహోదరులారా. దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. విశ్వాసులు తండ్రిగా ఒక గొప్ప సర్టిఫికెట్ని అబ్రహాం గారు కలిగి ఉన్నారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబాపేది ఏది లేదండి. ఏమండి నా ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో ఉండే ప్రేమ ప్రతిదీ కూడా మొత్తం ట్రాష్ లాంటిది అనమాట అండి. ఈవేళ ఉంటుంది, రేపొద్దున ఉండదండి నా ప్రియమైన సహోదరులారా. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఈ లోక ప్రేమలు అనేవి ఉండవండి నా ప్రియమైన సహోదరులారా. ప్రతి విషయానికి చాలా భయంకరమైన శోధనలు, ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉంటాయండి. మన కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, మన ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు, మనకి బంధువుల ద్వారా కావచ్చు, కానీ ఈవెన్ మన రక్త సంబంధికుల ద్వారా, మన తోబుట్టుల ద్వారా కూడా కొన్నిసార్లు చాలా భయంకరమైన శోధనలు మనకు వస్తాయండి. కానీ మనల్గా ప్రేమించే వారు ఒక్క ఆయనేనండి, యేసుప్రభు గారు నా ప్రేమిన సోదరులారా. అంత గొప్పగా ప్రేమించే యేసుప్రభు గారిని మనం ఎప్పుడు సదా ఆయనతో మనం ఉండేవారికి మనం ఉండాలండి. అందుకే ఆయన చెప్తున్నాడు, ఏమండి, సమస్తమైన భారం మోసుకొని సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నారు ఆయన. నా ప్రియమైన సహోదరులారా, మనం సమస్తమును విడిచిపెట్టి ఈ శిష్యులు ఏ విధంగా యేసుప్రభు గారిని వెంబడించారు. ఏమండి, నలుదిశల దేశం, ప్రపంచం నలుదిశల వాళ్ళు వెళ్ళి యేసుప్రభు గారి యొక్క స్వార్థను చక్కగా ప్రకటించారండి నా ప్రియమైన సహోదరులారా. అనేక మందిని శిష్యులుగా చేర్చుకున్నారండి నా ప్రియమైన సహోదరులారా. చూడండి, ఈ పౌలు గారు తన యొక్క సువార్త జీవితంలో ఎంతో చక్కటి సువార్తను ఆయన ప్రకటించారండి నా ప్రియమైన సహోదరులారా. నా పరుగు నేను తుదముట్టించాను, ఏమండి, నా పందెంలో నేను ఎంతో ఓర్పుతో పరిగెట్టానని చెప్తున్నాడు ఆయన. జీవకిరీటాన్ని సంపాదించుకోవడానికి నేను జీవకిరీటం నాకు సిద్ధంగా ఉందని చెప్తున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. ఒకసారి వినండి నా ప్రియమైన సహోదరులారా. పేతురు గారు కావచ్చు, శిష్యులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా శిష్యులైన వారు అపోస్తలుడైన పౌలు గారు యేసుప్రభు గారి గురించి అంటారనమాట. నేను సిలువ వేయబడుచున్న యేసుప్రభు గారిని నేను చెప్తున్నాను తప్ప నేను వేరేది ఏది చెప్పడం నాకు దూరం అవుతుందని చెప్తున్నారు ఆయన, అపోస్తలుడైన పౌలు గారు అండి. నేను ఏ విషయానికి నేను అతిశయపడను, కేవలం యేసుప్రభు గారి ఎందు నేను అతిశయపడతాను. ఏమండి, ఆయన సిలువ ఎందు మాత్రమే నేను అతిశయపడతానని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా మనం దేవుని ఎందు మనం అతిశయించే వరకు ఉండాలండి. ఈ లోకంలో అతిశయించేది మనకి ఇది లేదండి నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడే కనిపించే అంతట్లోనే ఆవిరైపోయే పరిస్థితి అండి నా ప్రియమైన సోదరులారా. మనం అసలు ఈ నిమిషంలో మనం ఎలా ఉంటామో మనకు తెలియదండి. ఏమండి, 65వ దావీదు కీర్తనలో చెప్తున్నాడు, తర్వాత 90వ దావీదు కీర్తనలో చెప్తున్నాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే, ఏమండి, ఇంకా అయితే దానివలన ఆయాసం దుఃఖమేనండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకునే పరిస్థితి ఏదైతే ఉందో తప్పకుండా మన ప్రాణం ఉన్నప్పుడే మనం ప్రభుని మనం ప్రకటించే వరకు ఉండాలండి. ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించే వరకు ఉండాలి. ఇంకెవరైనా ఇంకా బాప్తీసం పొందుకోకపోయినా, ఏమంటే ప్రభు బలకి అర్హత లేకుండా ఉంటున్నా కానీ ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలంటే వారికి మనం యేసుప్రభు యొక్క సువార్తను మనం ప్రకటించే వరకు మనం ఉండాలండి. లేకపోతే దేవుడు తన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం ఆయన సంతోషంగా ఎదుర్కోలేని ఒక దుస్థితి మనం కలిగి ఉంటామండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే తప్పకుండా మనం
దేవుని యొక్క పని మనం చేద్దామండి. మన దైనందిన జీవితంలో మనం చాలా చిన్న చిన్న ఉద్యోగాలు మనం చేసుకుంటున్నాం. కానీ అది ఉద్యోగం పౌలు గారు కూడా చెప్తున్నా చూడండి, ఆయన కూడా మంచి ఉద్యోగం చేసుకుంటేనే ఏమండి చేస్తూనే కూడా ఆయన యేసుప్రభు గారి యొక్క వాక్యాన్ని చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆయన అన్నారు, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి ఏమండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చక్కటి సువార్తను ప్రకటించారండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి, సముద్రంలో మనం ఒక చిన్న రాయి మనం వేసినప్పుడు, ఒకసారి మనం బీచ్కి వెళ్తాం కదండి, వెళ్ళినప్పుడు ఒక చిన్న రాయి పట్టుకెళ్ళి ఆ సముద్రంలో వేస్తే నీళ్లు అలలుగా ఏర్పడతాయండి. కానీ ఆ రాయి ఇప్పుడు స్థిరంగానే ఉంటుందండి. అట్టి రీతిగా ఏమండి యేసుప్రభు గారు మన దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఇప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నారండి. ఆయన ప్రేమ ఇప్పుడు ఒకే రీతిగా ఉంది. మనల్నిగా ప్రేమించి వేసేయండి నా ప్రేమైన సహోదరులారా. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏమండి ఆయనకు తన అద్వితీయ కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించడం మనం చూస్తున్నాం. కేవలం మనల్ని మనకున్న ఈ చిన్న సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం బోధించమని ఆయన చెప్తున్నారండి నా ప్రియమైన సోదరులారా. అది మనం ఎంతవరకు పాటిస్తున్నాం చూడండి. ఏమండి ఆ యొక్క పెంతెకొస్తు పండుగప్పుడు 3000 మంది ఒక్కసారి బాప్తిసం పొందడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఆయన చెప్తున్నారు, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, ఏమండి వెతకుడి మీకు దొరుకును. మనకి ఏదైనా అక్కరగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క సహాయం కోరేవారిగా ఉండాలి. తర్వాత మనం అంత పొందుకునే పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఇక్కడ శిష్యులు అదేనండి, రాత్రంతా మేము ప్రయాసపడ్డామని చెప్పినప్పుడు యేసుప్రభు గారు మాట వాళ్ళు ఎప్పుడైతే విన్నారో అప్పుడు విస్తారమైన చేపలు పట్టుకున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, విస్తారమైన చేపలు పట్టుకున్నప్పుడు పట్టజాలనంత విస్తారమైన చేపలు పట్టుకున్నారంటే దానికి అర్థం ఏంటంటేనండి, ఆయన ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన వాడు ఆయనే. ఆయన సృష్టి చూస్తే మనకు ఎంతో భయమును ఆశ్చర్యమును కలుగుతుందండి. నా ప్రియమైన సహోదరులారా, దావీదు కీర్తనలో అదే చెప్తున్నాడు, దేవుడు చేసిన కార్యాలు చూస్తేనంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తే మనం చాలా భయపడతామంటండి. నా ప్రియమైన సహోదరులారా, తర్వాత చూడండి, సియోనులో మౌనముగా ఉండటం నీకు స్తుతి చెల్లించుటే, ఏమంటే దావీదు కీర్తన మొదట వచనంలో ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు కూడా మనం దేవునికి స్తుతి చెల్లించేవారుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే ఆయనకు స్తుతి చెల్లిస్తామో తప్పకుండా దేవుడు మన యొక్క స్తుతి గానాలు ఆయన ఆస్వాదించేవారుగా ఉంటారండి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆయన స్తుతించి గణపరిచేవారిగా ఉండాలండి. భక్తులు చెప్తున్నారు, నా మొక్కుబడులు నేను ఆయనకి ఏం చెల్లిస్తాను అని చెప్తున్నారండి. సృష్టి అంతా కూడా ఆయనదేనండి. ఆయన మనల్ని గొర్రెలను మేకల్ని ఏం అడగట్లేదండి. ఆయన కేవలం ఆయన అంటున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయరంటండి. ఎంత మంచి మాట చూడండి ఇది. ఏమంటే ఆయన బలిని కోరేవాడు కాదు, ఏమంటే ఆయన మొక్కుబడులు చెల్లించమని కోరేవారు కాదండి. ఆయన కేవలం ఆయన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసేవారికి లేరంట. కీర్తనకారుడు చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఏమండి అందుకే మనం ఇప్పుడు కూడా మనం విరిగి నలిగిన మనసుతో దేవునికి స్తుతి చెల్లించే వరకు మనం ఉండాలండి. దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించే వరకు మనం ఉండాలి. లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాం, ఆపత్కాలం మందు నేను ఆయన మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆపత్కాలం అంటే ఏంటంటే నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఒక ఎక్కడైనా ఫైర్ బర్న్ అయితే కనుక మామూలుగా ఈ ఫైర్ సిబ్బందిని పిలుస్తామండి, ఏమంటే లేకపోతే కనుక ఎక్కడైనా కొంచెం ప్రమాదం రోడ్డు మీద ప్రమాదం జరిగితే 108ని పిలుస్తాము. అది ఆపత్కాలం. అంటే నా ప్రియమైన సహోదరులారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అంటే మనం అడుగడుగునా ఎంతో ఆపదను ఎదుర్కొనే పరిస్థితి మన దగ్గర ఉందండి. ఏ టైంలో ఎలా జరుగుతుందో మనకు తెలియదు. అండ్ ఒక్క నిమిషం మాత్రం తండ్రి కళ్ళు మనల్ని చూసి చూడనట్టుగా ఉంటే కనుక మన జీవితం ఏమైపోతుందండి. నా ప్రియమైన సహోదరులారా, అలాంటి ఆ మాట అంటే నాకు ఎంతో భయంగా ఉంటుంది. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఒక్క క్షణమైన నిన్ను వీడ నేను ఏమోదునో తెలియదయ్యా ఒక పాట ఉంది. చూడండి, ఒక్క క్షణం యేసుప్రభు గారు తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనం విడిచిపెడితే కనుక మనం ఏమైపోతామో ఒకసారి గమనించండి. నా ప్రియమైన సోదరులారా, ఏమండి తప్పకుండా సృష్టిని దేవుడు వాడుకోబోతున్నాడండి. ఏమండి ప్రతి చోట సృష్టి కూడా దేవుని మాట వినేదిగా ఉందండి. ఇక్కడ చేపలు చూడండి, కొంచెం లోతుకు వెళ్ళి వల వేయమన్నప్పుడు వెంటనే ఆ చేపలన్నీ పైకి రావడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, పైకి రాగానే శిష్యులు చక్కగా తనకు ఇష్టమైన శిష్యులు అండి వారు, యేసుప్రభు గారు బహు ప్రేమించే శిష్యులు. ఆ శిష్యులు రాత్రంతా శ్రమ పడ్డారంట. కొంచెం వెళ్ళండి మీరని చెప్పినప్పుడు ఆ శిష్యులు యేసుప్రభు గారు మాట వినగానే చేపలు పైకి వచ్చేసి వాళ్ళ యొక్క వలల్లో పడిపోయినాయండి. నా ప్రియమైన సోదరులారా, అంటే దానికి అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు మన చెంతే ఉన్నారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన వెతికేవారిగా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, యెహోవా దొరుకు కాలమందు మనం ఆయన్ని వెతికేవారిగా ఉండాలండి. ఏమంటే ఆయనకు సువార్త మనం అనేక మంది చెప్పేవారిగా ఉండాలి. నిజంగా ఈరోజు మనం దేవుని ఆరాధించే సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహించారంటే మనం నిజంగా ఎంత
దేవుని చేత ఎంత బ్లెస్డ్ పీపుల్ అని మనం నిజంగా దేవుని చేత మనం ఎంత ఆశీర్వదింపడ్డామో చూడండి నా ప్రియమైన సముద్రులారా. లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాం, వెన్స్డే చెప్పుకున్నామండి. ఏమండి అమెరికా దేశస్తులు వాళ్ళు తెలుగు నేర్చుకుని ఈ మన ఊరు వచ్చి వాళ్ళు చక్కగా ఎన్నో స్కూల్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి మనకు విడిచిపెట్టి వెళ్ళారండి వాళ్ళు. అది క్రైస్తవ ప్రేమ అంటే నా ప్రియమైన సోదరులారా. ఏమండి ఎన్నో స్కూల్స్, ఎన్నో హాస్టల్స్, ఎన్నో హాస్పిటల్స్ వాళ్ళు కట్టి మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారండి. ఏమండి ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఈ ట్రైను ఫోను, ఈ టెలిఫోను, సెల్ ఫోను, ఈవెన్ ఈ లైటు, ఏమండి ఈ ఫ్యాను, ఇదంతా కూడా తయారు చేసింది కేవలం దేవుని బిడ్డలేనండి. ఏమంటే దేవుని బిడ్డలైన వారే ఇవన్నీ కనిపెట్టి మన దేశాన్ని ఎంతో చక్కగా వాళ్ళు అభివృద్ధి పొందే విధంగా చేసి వాళ్ళు తిరిగి తన దేశాలకు వెళ్ళారు. కొంతమంది అయితే ఇక్కడ చనిపోయారు, ఇక్కడే సమాధి చేయబడ్డారు. ఏమండి అన్య దేశమైన పరాయి దేశస్తులమైన మనల్ని వాళ్ళు ఎంతగా ప్రేమించారంటే క్రీస్తు ప్రేమ వాళ్ళలో ఉందండి, వారందరిలో ఉంది. వారందరిలో క్రీస్తు ప్రేమ ఉండడం వల్లనే వాళ్ళు మనల్ని ప్రేమించి, మన దేశాన్ని ప్రేమించి, మన ఊరు వచ్చండి వాళ్ళు తెలుగు భాష ఎంత కష్టమో అది నేర్చుకుని మనకి అనువుగా వాళ్ళు దేవుని మాటలు మనం చెప్పడం, దేవుని విశ్వసించే వరకు మనం తయారు చేయడం మనం చూస్తున్నాం ప్రేమ సోదరులారా. కేవలం చూడండి ఇప్పుడు కూడా మనం మన పొరుగు వారికి మనం ఏది కూడా చేయట్లేదండి. వాళ్ళైతే సమస్తం చేశారు. యేసుప్రభు గారిని ఫాలో అయ్యారు. యేసుప్రభు గారిని ఫాలో అయ్యి ఆయన ఏదైతే చెప్పారో ఆ గ్రేట్ కమిషన్ వాళ్ళు ఫాలో అయ్యి వారి యొక్క జీవితాలు మన కొరకు స్పెండ్ చేశారండి. కానీ మన కనీసం మన బంధువుల కొరకే మనం స్పెండ్ చేయలేకపోతున్నాం. మన ఇరుగు పొరుగు వారి కొరకే మనం ఒక్క నిమిషం కూడా గడపలేకపోతున్నాం అండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే శిష్యులు చూడండి వాళ్ళు విడిచిపెట్టి రమ్మన్నప్పుడు సమస్తమును విడిచిపెట్టి వచ్చారంట. అంత పేదవారే అండి వారు. ఏమంటే జీవన విధానం వాళ్ళ చేపలు పట్టి అమ్ముకుని జీవిత విధానాన్ని కొనసాగించేవారు. అట్టివారే ఆ వాళ్ళని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. మనమైతే దేవుడు మనల్ని ఎంతగానో మంచిగా ఇచ్చి మన బిడ్డలను ఇచ్చారండి, మన కుటుంబ జీవితాలను ఇచ్చారు. అయినప్పుడు కూడా మనం మన జీవితంలో ఉన్న ప్రతి నిమిషం కూడా ఎంతో వృధాగా మనం గడిపేస్తున్నామండి. కానీ ఇక్కడ శిష్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా నాలుగు దేశాల్లో వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క సువార్తను వాళ్ళు ప్రకటించారండి. ఏమంటే అనేక మందిని శిష్యులుగా తయారు చేశారు. స్టిల్ ఇప్పుడు కూడా యేసుప్రభు గారు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు కూడా దేవుని యొక్క సువార్త అలా కొనసాగింపబడుతుందంటే కేవలం ఆ రోజు యేసుప్రభు గారి మాట విని శిష్యులు ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు మనం దేవుని కృపను బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి దేవుడు మనకి ఈ సహాయాన్ని అనుగ్రహించారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే తరతరములు మాకు నివాస స్థలము నీవే అనేది కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనం దేవుని నివాస స్థలంగా చేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిని నివాస స్థలంగా చేసుకున్నప్పుడు మనం తప్పకుండా దేవుని పట్ల మన విశ్వాసాన్ని చూపించే వరకు మనం ఉంటామండి. అప్పుడు మనం అనేక మంది మనం ప్రేమించేవారుగా దేవుని ప్రేమ ఎటుదో మనం తెలుసుకున్నాం. అలాగే ఎదుటి వారు కూడా మన దేవుని యొక్క ప్రేమను మనం తెలియజేసేవారుగా మనం ఉండాలండి. అంటే తెలియజేసే యేసుప్రభు గారి యొక్క శిలువ మరణ బలియాగల గురించి అనేక మంది మనం చాటి చెప్పేవారు ఉండాలి. అప్పుడు వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా వారి మధ్యలో నివసించి వాక్యమే వారిని వారి యొక్క మనస్తత్వాన్ని మారుస్తుందండి. అప్పుడు ప్రభు అని వారిని నోటితో ఒప్పుకుంటారు. అప్పుడు బాప్తిసం యొక్క అవసరత వారు కోరుకుంటారండి. కోరుకున్నప్పుడు మనం దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా వారు చేర్చబడతారు. ఆ విధంగా చేర్చబడినప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా తరతరములకు మన నివాసస్థలం నీవే అని భక్తుడైన దావీదు ఏ విధంగా చెప్తున్నాడో వాళ్ళు కూడా అలాంటి చెప్పగల శక్తిని దేవుడి వారికి అనుగ్రహిస్తారండి. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈ రోజు మొదలుకొని మనం అందరం కూడా ఈరోజు మనం ప్రభు బలలో పంచుకుంటున్నాం. మనం ఇరుగు పొరుగు వారితో కానీ ఎవరితో కూడా కోపతాపాలు అలాంటివి ఏమి ఉండకూడదండి. అందుకే ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ విశ్వాస ఫలాలు అంటే గలతీ 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ మనకి క్రైస్తవ బిడ్డలుగా మనకు కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. ఎప్పుడైతే అవన్నీ మనం కలిగి ఉంటామో తప్పకుండా శిష్యులు ఏ విధంగా అయితే అన్నీ విడిచిపెట్టి యేసుప్రభు గారిని వెంబడించారు అట్టి రీతిగా మనం కూడా యేసయ్యని వెంబడించే వరకు ఉంటామండి. ఆయన యొక్క రాకడ, ఆయన జడ్జిమెంట్లో వచ్చినప్పుడు మనం ఆయన్ని సంతోషంగా ఎదురు చూసే ఆహ్వానించే వరకు మనం ఉంటామండి. అలాంటి సంతోషకరమైన ఆహ్వానాన్ని మనం అందరం పొందుకోవాలన్నా, మన కుటుంబ జీవితాలన్నీ కూడా సురక్షితంగా ఉండాలన్నా, సంతోషకరమైన జీవితాన్ని మనం జీవించే విధంగా ఉండాలన్నా. ఏమండి చూడండి, బ్రిటిష్ యువరాణికే అసలు ఆ ప్రేమ అనేది ఆవిడ పొందుకోలేదండి. కేవలం చూడండి మన యేసే మనల్ని ఎంత పనికిమాలమైనప్పటికీ మనల్ని ప్రేమించి తన బిడ్డలకి మనల్ని చేర్చుకున్నారండి యేసుప్రభు గారు. ఆ యొక్క ప్రేమను అనేక మందికి మనం షేర్ చేసే వరకు ఉందామండి. ఇంకా పాపంలో నిలిచి చనిపోతున్నారండి చాలామంది. ఏమంటే వారు నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఏమంటే వాళ్ళ పట్ల మనం జాలి కలిగి ఉందాం, దయ కలిగి ఉందామండి. ఏమంటే దేవుడు ఎట్టి ప్రేమ అయితే మన పట్ల చూపించారో ఆ ప్రేమను మనం వాళ్ళకి చూపించి దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో వాళ్ళకి మనం తెలియచేసి ఈరోజు శిష్యులు ఏ విధంగా అయితే
తమ వలలు విడిచిపెట్టి తమ ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి యేసుప్రభు గారిని ఈ విధంగా వెంబడించి ఆయన యొక్క సువార్తని గ్రేట్ కమిషన్ ఆ విధంగా వాళ్ళు ఫాలో అయ్యారు. అట్టి రీతిగా మనం కూడా ఫాలో అయ్యి తప్పకుండా ఇంకా నశించిపోతున్న బిడ్డలందరినీ కూడా మనం దేవుని యొక్క వాక్యం మనం తెలియజేసి దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని తయారు చేసే విధంగా దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆస్వాదించాలండి. మన కుటుంబాలన్నీ కూడా దేవుడు మన బిడ్డల్ని మన కుటుంబాలని దేవుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.